హలో ఫ్రెండ్స్, తెలుగు ఎడ్యుటెక్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మరి ఒక రోజు కొన్ని కరెంట్ అఫైర్స్ టిప్స్తో మేము ముందుకు వచ్చాం. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, గ్రీన్ ఆస్కార్ విక్లీ గోల్డ్ అవార్డు 2024 ఎవరు అందుకున్నారు? సో దీనికి వచ్చేసరికి ఆప్షను పూర్ణిమ దేవి బర్మన్. అస్సాంకు చెందిన వన్యప్రాణి జీవశాస్త్రవేత్త పూర్ణిమ దేవి బర్మన్ అంతరించిపోతున్న గ్రేటర్ అర్జుటెన్ కొంగ హర్గిల పరిరక్షణ ప్రయత్నాలకు గ్రీన్ ఆస్కార్ విక్లీ గోల్డ్ అవార్డు 2024 అందుకుంది. ఈశాన్య భారతదేశంలో హర్గిల జనాభాను 450 పక్షుల నుండి 1800కి పెంచడంలో ఆమె కృషి గణనీయంగా దోహదపడింది. అండ్ సెకండ్ బిట్, T20 ప్రపంచ కప్ 2024లో యుఎస్ఏ మరియు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్లకు లీడ్ ఆర్మ్ స్పాన్సర్గా ఏ కంపెనీ ఎంపికైంది? సో ఆన్సర్ వచ్చేసరికి అమూల్. ప్రఖ్యాత భారతీయ డైరీ దిగ్గజం అమూల్ జూన్లో జరగనున్న T20 ప్రపంచ కప్ సందర్భంగా యుఎస్ఏ మరియు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్లకు లీడ్ ఆర్మ్ స్పాన్సర్గా ఎంపికైంది. ఈ స్పాన్సర్షిప్ ముఖ్యమైనది ఎందుకంటే ఇది అమూల్ యొక్క ప్రపంచ ఉనికిని, క్రీడలకు ముఖ్యంగా క్రికెట్కు దాని మద్దతును ప్రతిబింబిస్తుంది. క్రీడా స్ఫూర్తి మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంలో దాని నిబద్ధతను ప్రదర్శిస్తుంది. అండ్ నెక్స్ట్, భారతదేశంలో ఏ కంపెనీ యొక్క సనంద్ యూనిట్ దేశీయంగా తయారు చేయబడిన సెమీ కండక్టర్ చిప్పుల యొక్క మొదటి బ్యాచ్ను 2025లో విడుదల చేయనుంది? దీనికి వచ్చేసరికి మైక్రాన్. సో భారతదేశంలోని మైక్రాన్ యొక్క సనంద్ యూనిట్ 2025లో దేశీయంగా తయారు చేయబడిన సెమీ కండక్టర్ చిప్ల యొక్క మొదటి బ్యాచ్ను పరిచయం చేయడానికి సిద్ధమవుతుంది. ప్రధానంగా ప్రపంచ ఎగుమతులపై దృష్టి సారించింది. ఈ చర్య సాంకేతిక ఆవిష్కరణలకు మైక్రాన్ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది మరియు ప్రపంచ సెమీ కండక్టర్ పరిశ్రమలో భారతదేశం యొక్క పెరుగుతున్న పాత్రను హైలైట్ చేసింది. అండ్ నెక్స్ట్, రాజస్థాన్ మరియు గుజరాత్లలో 750 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల కోసం ఏ కంపెనీ $400 మిలియన్ ఫైనాన్సింగ్ను పొందింది? సో దీనికి ఆప్షన్ వచ్చేసరికి అదానీ గ్రీన్ ఎనర్జీ. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రాజస్థాన్ మరియు గుజరాత్లలో 700 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల కోసం అంతర్జాతీయ బ్యాంకుల నుండి $400 మిలియన్ ఫైనాన్సింగ్ను విజయవంతంగా పొందింది. ఈ నిధులు ఏజీఎల్ యొక్క పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులపై పెరుగుతున్న పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి మరియు భారతదేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని విస్తరించడానికి కంపెనీ ప్రయత్నాలకు మద్దతిస్తుంది. అండ్ నెక్స్ట్, 2025 BWF ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లను ఏ దేశం నిర్వహిస్తుంది? దీనికి వచ్చేసరికి ఆప్షన్ భారతదేశం. గౌహతిలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరగనున్న ప్రతిష్టాత్మకమైన 2025 BWF ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లకు భారతదేశం ఆతిథ్య దేశంగా ఎంపికైంది. ప్రపంచ వేదికపై బ్యాడ్మింటన్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి మరియు యువ ప్రతిభావంతులతో క్రీడను ప్రోత్సహించడానికి ఈ ఈవెంట్ భారతదేశానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని సూచిస్తుంది. సో ఈ విభాగం క్రీడ. అండ్ నెక్స్ట్, మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా 8 లక్షల కోట్లను అధిగమించి భారతదేశంలోని టాప్ 5 కంపెనీల్లో ఏ కంపెనీ చేరింది? దీనికి ఆప్షన్ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్. మార్కెట్ విలువలో 8 ట్రిలియన్లను అధిగమించి మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా భారతదేశంలోని మొదటి 5 కంపెనీలలోకి ప్రవేశించడం ద్వారా ఐసిఐసిఐ బ్యాంక్ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఈ సాఫల్యం ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క బలమైన ఆర్థిక పనితీరును మరియు దాని వృద్ధి అవకాశాలపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది భారతదేశ ఆర్థిక రంగంలో కీలకమైన ఆటగాడిగా నిలిచింది. సో ఇది మొత్తం బ్యాంకింగ్. 2034లో మెచ్యూర్ అయ్యే ఫ్లోటింగ్ రేట్ బాండ్ కోసం ఆర్బీఐ నిర్ణయించిన ప్రారంభ వడ్డీ రేటు ఎంత?
దీనికి వచ్చేసరికి 8%. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2034లో మెచ్యూర్ అయ్యే ఫ్లోటింగ్ రేట్ బాండ్ కోసం 8% ప్రారంభ వడ్డీ రేటును ప్రకటించింది. ఈ బాండ్ స్వల్పకాలిక రుణ వేలం రాబడుల ఆధారంగా ప్రతి 6 నెలలకు సర్దుబాటు చేసే వేరియబుల్ వడ్డీ రేటును అందిస్తుంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో ముడిపడి ఉన్న సౌకర్యవంతమైన పెట్టుబడి ఎంపికను పెట్టుదారులకు అందించడం. ఇది ఫైనాన్స్ రంగానికి సంబంధించింది. నెక్స్ట్, వీధి వ్యాపారులు అంటే జీవనోపాధికి రక్షణ మరియు వీధి విక్రయాల నియంత్రణ చట్టం ఎప్పుడు రూపొందించబడింది? దీనికి ఆప్షన్ వచ్చేసరికి 2014. వీధి వ్యాపారుల చట్టం అంటే వీధి వ్యాపారులు అంటే జీవనోపాధికి రక్షణ మరియు వీధి విక్రయాల నియంత్రణ చట్టం అని కూడా పిలుస్తుంది. ఇది 2014లో రూపొందించబడింది. ఈ చట్టం భారతీయ నగరాల్లో వీధి విక్రయాలను రక్షించడం మరియు నియంత్రించడం లక్ష్యంగా నిర్దేశించిన వెండింగ్ జోన్లు మరియు పట్టణాల కోసం ఒక ఫ్రేమ్ వర్క్ను అందిస్తుంది. వీధి వ్యాపారులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి వెండింగ్ కమిటీలు మరియు పట్టణ ప్రణాళికలు వారిని ఏకీకృతం చేస్తాయి. సో ఇది బిల్లులు మరియు చట్టాలు. కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు ప్రారంభించబడింది? CBRI, కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీనికి ఆప్షన్ వచ్చేసరికి 2019. కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ CDRI 2019లో న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ సందర్భంగా ప్రారంభించబడింది. CDRI ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన అభివృద్ధి ప్రయత్నాలకు మద్దతునిస్తూ వాతావరణం మరియు విపత్తు ప్రమాదాలకు మౌలిక సదుపాయాల స్థితిస్థాపకతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వచ్చేసరికి జాతీయం. అండ్ నెక్స్ట్, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? దీనికి ఆప్షన్ మే 3. పత్రికా స్వేచ్ఛ యొక్క ప్రాథమిక సూత్రాలను మరియు ప్రజలకు తెలియజేయడంలో జర్నలిస్టుల అమూల్యమైన పాత్రను స్మరించుకుంటూ ఏటా మే 3వ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2024 యొక్క థీమ్ ఏ ప్రెస్ ఫర్ ది ప్లానెట్, జర్నలిజం ఇన్ ది ఫేస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ క్రైసిస్. ప్రపంచ పర్యావరణ సవాళ్లను పరిష్కరించడంలో మరియు స్థిరత్వం వైపు చర్యలు నడపడంలో జర్నలిజం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. సో ఇది ఇంపార్టెంట్ బేస్ కిందకు వస్తుంది. పరిశ్రమల ప్రోత్సాహం మరియు అంతర్గత వాణిజ్యం విభాగంలో డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సో దీనికి వచ్చేసరికి ఆప్షన్ సి ప్రతిమ. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ IRS అధికారి ప్రతిమా సింగ్ పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం డైరెక్టర్గా నియమితులయ్యారు. సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద చేసిన ఈ నియామకం పారిశ్రామిక మరియు వాణిజ్య ప్రమోషన్ కార్యక్రమాలను సమర్థవంతంగా నడిపేందుకు సింగ్ వంటి నైపుణ్యం కలిగిన నిపుణులను ఉపయోగించుకోవడంపై ప్రభుత్వ దృష్టిని హైలైట్ చేస్తుంది. సో ఇది అవార్డులు మరియు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇటీవల ఏ కార్యక్రమాన్ని జరుపుకుంది? సో దీనికి ఆప్షన్ వచ్చేసరికి 65వ వ్యవస్థాపక దినోత్సవం. CSIR IIP తన 65వ వ్యవస్థాపక దినోత్సవాన్ని 14th ఏప్రిల్ 1960న ఇన్స్టిట్యూట్ స్థాపనకు గుర్తుగా జరుపుతుంది. ఈ ఈవెంట్ విజయాలను హైలైట్ చేసింది మరియు భవిష్యత్ పరిశోధన ప్రయత్నాల కోసం సంస్థ యొక్క రోడ్ మ్యాప్ను ప్రదర్శిస్తుంది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ టుడే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే ప్లీజ్ వాచ్ దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ like this channel. Please share to your friends. Thank you. Thank you very much.